ప్రేక్షకులందరికీ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టీవీ ఛానల్ అలాగే న్యూస్ ద్వారా ప్రముఖ లెక్చరర్ గారు ఫకీరప్ప గారు సివిక్స్ లెక్చరర్ అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కొత్తగల పట్టణ వాస్తవ్యులు సార్తో ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే విద్యా చట్టాలు కొత్త చట్టాలు ఉన్నాయో ఈ చట్టాల గురించి అలాగే పూర్వం నుండి ఆధునిక నాగరికత నుండి నేటి వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి కోణాలు ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క మన రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఎలాగ నెరవేరింది, అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నూతన చట్టాలు కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం లాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే గవర్నమెంట్ అక్కడ కూడా నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్న నూతన విద్యా విధానాన్ని ప్రైమరీ, ప్రీ ప్రైమరీ అలాగే 5th క్లాస్ కంటే దాదాపు విద్యా హక్కు చట్టంలో 1 నుండి 5th క్లాస్ వరకు 5వ క్లాస్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో స్కూల్ ఉండాలి ప్రాథమిక విద్యా పాఠశాలలు. మరి 5 నుండి 10th వరకు 3 కిలోమీటర్ల ఉన్న అనేటువంటి ఒక నిబంధన ఉన్న దీన్ని అంగన్వాడీ కేంద్రాలకి 1, 2, 3 తరగతులు 2 తరగతులు అడాప్ట్ చేసి 3 నుండి బయట అంటే 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నత పాఠశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ కాలంలో లేనటువంటి పరిస్థితి. ఏంటంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందినటువంటి విద్యార్థులు చదువుతున్నారు. 6వ తరగతి చదువుతున్నటువంటి వీళ్ళు వేల సంవత్సరాల ప్రవృత్తి మీదే ఆధారపడి సేవా వృత్తి, సంచార జాతి కులాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బహుజన బాంధవ్యులందరూ ఈ మధ్య కాలంలో ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి సంస్కరణ ద్వారానే ఈరోజు అంత విద్యను అభ్యసించి ఇలాంటి మేధావులు తయారవుతున్నారు. ఫకీరప్ప సార్ లాంటి మేధావులు అది కూడా ఈ యొక్క మనవాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ వేల సంవత్సరాల నుండి ఆ కాలంలో ఏదైతే ఉందో చదివేటువంటి విద్యను అభ్యసిస్తే గురుకులాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో విద్యను అభ్యసిస్తే దాంట్లో కేవలం క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు మాత్రం విద్యను అభ్యసించేటువంటి నాగరికత పట్టణాలకు మరీ తీసుకోదలుచుకున్నారా అని రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ చెప్తున్నా కూడా ముక్తఖండంలో ఒంటెత్తిపోకుండా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీంట్లో భాగంగా ఫకీరప్ప గారి సార్తో వేల సంవత్సరానికి విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ విద్యా విధానం ఏ విధంగా కొనసాగాలని సార్ గారితో తెలియజేద్దాం ముఖాముఖి. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు అనేకమైనటువంటి విశ్లేషణలు అందరూ మీకు తెలియనటువంటి మీరు వచ్చినటువంటి డ్రోన్ వర్క్ కానీ కానీ ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి ఏవైతే బహుజనులకి విద్యను దూరం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనువాదాన్ని తీసుకొస్తున్నాయనేటువంటి ప్రజా సంఘాలు చెప్తున్నాయి. దీంట్లో భాగంగా వేల సంవత్సరాల నుండి మన బహుజనులు ఏ విధంగా విద్యకు దూరం అయ్యారు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత సంస్కరణలు ఏ విధంగా జరిగాయి, దీని గురించి క్లుప్తంగా తీసుకుపోవడంతో దాంతో ఆ యొక్క క్లర్కుల ఉద్యోగాలు లేదా ఇతరేతర ప్రభుత్వ ఉద్యోగాలకు సరిపోయేటటువంటి విద్యా విధానం ఆధారంగానే విద్యార్థిని తయారు చేయడం జరిగింది. దీంతో ఏమైపోయింది అంటే 1986 వచ్చేటప్పటికీ దేశంలో వచ్చినటువంటి పాలకవర్గానికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది. ఏమిటా కొత్త నిర్వచనం అంటే 1986 వచ్చేటప్పటికీ ప్రపంచంలోన పరిస్థితులు మారిపోయాయి. ఏమిటి మారిపోయినటువంటి పరిస్థితులు అంటే పారిశ్రామిక రంగంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక ఉత్పత్తుల స్థానంలో అలాగనే సర్వీసుల రంగంలో కొనసాగుతున్నటువంటి ఆ యొక్క సేవా సర్వీసుల స్థానంలో ఏది ప్రధానమైనటువంటి అంశంగా వచ్చింది అంటే టెక్నోకార్డ్స్ను తయారు చేయగలిగేటటువంటి విద్యా విధానం కావాలి ఈ దేశంలో అనేటటువంటి ఆలోచనలతోటి భారత ప్రభుత్వం ఆ యొక్క నూతన విద్యా విధానం అనేటటువంటి ఒకదాన్ని ఆ యొక్క 1986లో రూపొందించడం జరిగింది. దానికి కూడా తర్వాత ఈ నూతన విద్యా విధానం అనేటటువంటి పదం బాగలేదంటని చెప్పేసి అన్ని బ్రాండ్లకు సంబంధించి గోద్రేజ్ కావచ్చు ఇతర సంస్థలకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రొడక్టివిటీస్కి న్యూ అనే పదాన్ని ప్రధానంగా చేర్చుకోబోతున్నటువంటి సందర్భంలో దీనికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కాదు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
జాతీయ విద్యా విధానం అనేటటువంటి ఆ యొక్క పదాన్ని చూపించడం జరిగింది. ఇది రాజీవ్ గాంధీ ప్రభుత్వం కాలంలో పివి నరసింహారావు ఆ యొక్క మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులుగా మొట్టమొదటిగా ఈ యొక్క విద్యా విధానాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ 86లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి జాతీయ విద్యా విధానం వల్ల జరిగినటువంటిది ఏమిటి అంటే ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా భారతదేశంలోన టెక్నోకార్ట్స్ని తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. సో ఈ టెక్నోకార్ట్స్ని తయారు చేయాలనేటువంటి విద్యా విధానం అనేటటువంటిది ఏం జరిగింది అంటే ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి పిల్లల చదువులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి సంస్థల్లో మాత్రమే విద్యార్థులు చేరడం, ఇక మిగతా విద్యా విధానం అంతా కూడా మిగతా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు, అలాగనే యూనివర్సిటీలు, అలాగనే అత్యున్నత సంస్థలు, వీటన్నిటికీ సంబంధించి నిధుల కొరత అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ సంస్థలన్నీ కూడా వాటంతటవే, ఉదాహరణకు ఒక కుక్కను చంపాలి అంటే ఏం చేయాలి అని అంటే దానికి పిచ్చి పట్టింది అనేటటువంటి ప్రచారం చేయాలనేటువంటి సందర్భంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా ఆ యొక్క పద్ధతుల్లోన నిధుల సమకూర్చలేనటువంటి ప్రభుత్వాల కారణంగా అవి వాటంతటవే అనగారిపోతూ ఆరిపోతున్నటువంటి దీపాల్లాగా ఈ మధ్యకాలంలో కొనసాగుతున్నటువంటి దశ. అందువల్ల నూతన జాతీయ విద్యా విధానం అనేటటువంటి జాతీయ విద్యాలయం 1986లో వచ్చినటువంటి విద్యా విధానం కూడా కేవలం టెక్నోకార్ట్స్ని తయారు చేయడానికి మాత్రం పనికొచ్చేసింది. ఉదాహరణ చెప్పదలుచుకున్నాను నేను. ఏమిటంటే కార్పొరేట్ విద్యారంగాన్ని ఉవ్వెత్తున తీసుకురావడం వల్ల ఆ కార్పొరేట్ విద్యా విధానంలో పిల్లల్ని చేర్చుకుంటూ, అలాగనే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని చేర్చుకుంటూ, అలాగనే డబ్బులు లేనటువంటి వాళ్ళని ప్రభుత్వ పాఠశాలకు వదిలేయడం అనేటువంటి దృక్పథంతో ఆ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి ఆ విద్యా విధానంలో కూడా మనకి ఏం కనపడుతుంది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా ఉన్నత విద్యారంగంలో కావచ్చు, అయితే బట్టి కాకపోతే ఆత్మహత్య అంటే తల్లిదండ్రుల ఒత్తిడి, అలాగనే ఆ చదువు అర్థం కానటువంటి పరిస్థితి, ప్రాథమిక రంగంలో విద్యా విధానంలో సరైనటువంటి అవగాహన లేనటువంటి విద్యార్థులు అనేక మంది ఆ యొక్క కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి కళాశాలలు, పాఠశాలల్లో చదవడం వల్ల ఆ యొక్క ఆత్మహత్యలు జరగడం అనేటటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచంలోన ఏ దేశంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సందర్భాలు చాలా చాలా అరుదు. ఎక్కడ జరుగుతాయో, ఏ దేశంలో జరుగుతాయనేటువంటిది మనం ఎంత సున్నితంగా ప్రయత్నం చేసినా కనపడదు. అయితే భారతదేశంలో అలాంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణంలో విద్యార్థుల్ని పూర్తిగా చచ్చుబండలాగా తయారు చేయడం వల్ల పిల్లవాడు ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, తను ఏం చేయాలో తెలియక ఆత్మహత్యల పరంపరకి ఈ యొక్క విద్యా విధానం మార్గం చూపింది. అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో ఒక ఐఎస్ శాంత అనేటువంటి ఆమె ఆధారంగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు కార్పొరేట్ కళాశాలల్లోనూ, కార్పొరేట్ స్కూళ్ళల్లోనూ ఎందుకు ఈ విధమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో అందువల్ల శాంతాసింహ అనే నాయకత్వంలో ఆ యొక్క కమిషన్ ఆధారిత రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చదువు నేర్చుకునేటటువంటి పిల్లవాడికి సంబంధించి, చదువు చెప్పేటటువంటి టీచర్కి సంబంధించి ఉండేటటువంటి కేంద్రం ఏమిటయ్యా కేంద్రం అంటుందంటే స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ, ఇవన్నీ దేని కేంద్రాలుగా మారిపోయాయంటే బట్టి కేంద్రాలుగా మారిపోయాయి. బట్టి అనేటటువంటి పదం మనకు ఏదో సున్నం బట్టి, ఇటుకలు బట్టి, అట్లా ఏ విధంగా అయితే వృత్తి రంగాల్లో చెప్పుకుంటూ పోతారో ఈ మొత్తం కార్పొరేట్ ప్రపంచంలో వచ్చినటువంటి విద్యా విధానంలో మార్పు అనేటటువంటిది ఏమైందంటే ఆ యొక్క బట్టి పద్ధతిలో కొనసాగుతూ పోవడం వల్ల ప్రధానంగా ఈ కార్పొరేట్ స్కూళ్ళలో, కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు కూడా ఐఐటి తదితర రంగాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ యొక్క స్కిల్స్ సరిపోకపోవడం వల్ల, వీళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉన్నప్పటికీ ఆ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చేటటువంటి బోధన అర్థం చేసుకోలేక ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా ఆ యొక్క ఆత్మహత్యలకు ఈ యొక్క విద్యా విధానం కారణమైంది. అందువల్ల టెక్నోకార్ట్స్ కోసం తీసుకొచ్చినటువంటి ఈ విద్యా విధానం చాలా బలమైనటువంటి సంకేతాలు ఇచ్చింది.
ఎవరికి సంకేతాలు ఇచ్చింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, అలాగనే పౌర సమాజానికి, అలాగని ఇతర సామాజిక సంస్థలు ఆలోచింపజేసేటటువంటి ఒక బలమైనటువంటి సంకేతం ఇచ్చింది. ఏమిటి అంటే ప్రభుత్వ వ్యవస్థ బలపడకుండా ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ బలపడకుండా ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ రంగ విద్యా విధానాన్ని బలపడుతూ చేసేటటువంటి ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా దాదాపు అన్ని సామాజిక వర్గాలు కూడా వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంగానే ప్రభుత్వాల్లోన మళ్ళీ ఈ మధ్యకాలంలో అలజడి స్టార్ట్ అయింది. ఏమిటి అలజడి అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి. ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రపంచంలోన అభివృద్ధి చెందినటువంటి చాలా దేశాల్లో విద్యారంగం ప్రభుత్వ ఆజమాయిషిలో ఉండి పబ్లిక్ స్కూల్ సిస్టమ్ ఆధారిత విద్యా విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. ప్రధానంగా చెప్పుకుంటే ఒబామా పిల్లలు, మాజీ అధ్యక్షుడు ఒబామా పిల్లలు కూడా పబ్లిక్ స్కూల్లోనే చదివినటువంటి భావాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పబ్లిక్ స్కూల్, యూనివర్సల్ స్కూల్ సిస్టమ్ అనేటటువంటిది లేకపోవడం వల్ల భారతదేశంలోన ఈ యొక్క అగ్రవర్ణాలకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని అందించడం కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గాన్ని, ప్రభుత్వ వర్గాలు ఇస్తున్నటువంటి ఆ యొక్క సూచనలను బహుజన సామాజిక వర్గాలన్నీ పసిగట్టడం జరిగింది. ఇలా పసిగట్టి దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాల్లో విద్య కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం అయింది. ఏమిటా ప్రధాన విషయం అంటే మా పిల్లలకు చదువు కావాలి, మా పిల్లలకు మంచి చదువులు కావాలి. మంచి చదువులు అంటే ఏమిటి? బట్టి చదువులు కాదు, కాపీ కొట్టే చదువులు కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి ఈ రెండు పదాలని. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల్లో అయితే బట్టి పరీక్షలు రాస్తున్నారు. ఇక ఇతరేతర అనేక స్కూళ్ళలో జరుగుతున్నటువంటి తంతు ఏమిటి అంటే పరీక్షల్ని కాపీ కొట్టించి విద్యార్థుల్ని ముందుకు పంపిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకు ఈ దుర్మార్గమైన చర్య అంటున్నామంటే ఉన్నత వర్గాలు అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికార గణం, జిల్లా కలెక్టర్లు కావచ్చు, విద్యా మంత్రులు కావచ్చు, లేదా ఇతరేతర విద్యా విషయాలలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అధికార గణమంతా కూడా క్రింది స్థాయిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన, హెడ్ మాస్టర్ల పైన, టీచర్ల పైన మీరు తప్పకుండా 90% ఫలితాలు సాధించాలా, 100% ఫలితాలు సాధించాలా, ఈ సంవత్సరం మన టార్గెట్ 100% అనేటటువంటి ఆ యొక్క టార్గెటెడ్ రిజల్ట్, టార్గెటెడ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ని ఈ దేశంలోన ఒక ప్రాతిపదిక అంశంగా తీసుకోవడం వల్ల చేసేదేమీ లేక చెప్పేదేమీ లేక అనేక పాఠశాలలు, అనేక రంగాలలో నిధుల లేమితో, మౌలిక సదుపాయాల లేమితో, అనేక సమస్యలతో కుడారిల్లుతున్నటువంటి ఈ పాఠశాలలన్నీ కూడా ఏం చేస్తూ పోయాయి అంటే వాళ్ళకు దొరికినటువంటి మార్గంలో పిల్లల్ని ముందుకు పంపించేటటువంటి పరిస్థితి కలిగింది. అందువల్ల ఇది అయితే బట్టి కాకుండా కాపీ అనేటువంటి ఒక సిస్టంగా ఇది విద్యా విధానం తయారైంది. మనమేం వాస్తవంగా జరగాల్సింది ఏంటి? విద్యార్థి కేంద్రంగా విద్యా విధానం నుండి విద్యార్థిని ఒక అంశంలోనూ ముందుకు తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? మొదట సమాచారం ఇవ్వాలి విద్యార్థికి. సమాచారం అంటే ఏమిటి? చదువే. చదువు అంటే ఏమిటి అంటే సమాచారమే చదువు. సమాచారాన్ని పిల్లవాడు ఏం చేయాలి? ప్రామాణికంగా దాన్ని అబ్జర్వ్ చేయాలి, పరిశీలన చేయాలి. పరిశీలన చేసిన అంశాన్ని సమాజంలో ప్రాక్టికల్ రూపంలో దాన్ని అమలు చేయాలి. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. మరి ఈ మూడింటి నుంచి ఇది పక్కన పోయింది. చూడండి ఎంత దారుణంగా ఉందో. అందువల్ల ఇక్కడ విద్యార్థికి సమాచారం ఇస్తున్నాం. ఏం సమాచారం ఇస్తున్నాం? పుస్తకాలు ముద్రించి పిల్లలకు ఇస్తున్నాం. ప్రభుత్వాలు ఉచితంగా విద్యార్థులకు ఇస్తున్నాయి. ఆ పుస్తకాలను చదువుతున్నటువంటి విద్యార్థులందరూ మొత్తంగా పాఠశాలల్లోనూ, హై స్కూళ్ళలోనూ, అలాగనే కాలేజీల్లోనూ చేస్తున్నటువంటిది అంటే టెస్ట్ పేపర్, పరీక్షలకు వచ్చేటటువంటి సెలెక్టెడ్ క్వశ్చన్స్ని ప్రింట్ చేసి అమ్ముతున్నటువంటి పబ్లికేషన్స్ యొక్క లాభాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ప్రభుత్వం కోటాను కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాబట్టి భారతదేశం మొత్తం మీద ఎక్కడెక్కడైతే ఉచిత పుస్తకాలు అందజేస్తున్నారో ఆ ఉచిత పుస్తకాలను తెరిచి చూసేటటువంటి వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆ సమాచారాన్ని అందించగలిగేటటువంటి పరిస్థితులు వెళ్ళిపోయాయి. వై టార్గెటెడ్, ఈ స్కూల్ ఇంత టార్గెట్ రావాలి, ఈ స్కూల్ ఇంత టార్గెట్ రిజల్ట్ రావాలి. సో ఇట్లాంటి సందర్భంలో ఏమైపోయాయంటే, అది ఇంతకుముందు చెప్పి చేయలేక ఆ యొక్క ఉపాధ్యాయ వర్గం, అధ్యాపక వర్గం, ప్రొఫెసర్ వర్గం ఏం చేసిందంటే ఆ పబ్లిషర్స్ బుక్ యొక్క గైడ్లైన్స్ చేయడం అవుతుంది. అందువల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి నేరపూరితమైనటువంటి భావజాలం నుంచి విద్యా వ్యవస్థ మొదట బయటపడాలంటే ఎక్కడ పడాలా? విద్యార్థి కేంద్రంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్లోకి రావాలా? మరి విద్యార్థి కేంద్రంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్లోకి రావాలి అంటే ఏంటి అనే దానికి మనం ఇక్కడ ఒక సూచనలు ఏంటి అనేటటువంటి దానికి ఇప్పుడు నూతన విద్యా విధానంలో, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నూతన విద్యా విధానంలో అనేక మార్పులు చేసి ఇస్తున్నాం అని చెప్తూ వచ్చేసారు. మొదట సుబ్రహ్మణ్యం కమిటీ ఆధారిత విద్యా రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు నెట్టేసింది. తర్వాత మళ్ళీ రంగరాజన్ కమిటీ ఆధారిత నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది అని చెప్పేసి. సో ఈ రంగరాజన్ కమిటీ నివేదిక ఇచ్చినటువంటి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాల్లో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రాథమిక స్థాయిలో అంటే ఇక్కడ ప్లే స్కూల్ అంటారు. ప్లే స్కూల్ అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుందంటే 3 ఏళ్ల నుంచే ప్రారంభమవుతుంది. సో 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అనేటువంటి ఈ ప్లే స్కూల్ సిస్టాన్ని, ఈ 3 సంవత్సరాల కాలాన్ని పిల్లలతో ఎలాగైనా సరే మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్లోకి తీసుకురావాలి అనేటటువంటిది. మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎందుకు అంటున్నామంటే, విద్యార్థి యొక్క మెదడు యొక్క పెరుగుదల అనేటటువంటిది 6 సంవత్సరాల వరకు చాలా సంపూర్ణంగా ఉంటుందని, అలాగని 8 సంవత్సరాల వరకు దాని యొక్క ఎదుగుదల ఇంకా ఎక్కువగా ఉంటుందనేటటువంటిది ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి శాస్త్రీయ సంబంధమైనటువంటి ఆధారాలు. సో ఆ ఏజ్ మధ్య ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి విద్యా విధానం కావాలి అంటే, ఇంతకు మునుపు ఆ యొక్క ఐసిడిఎస్ ఇట్లాంటి సంస్థల ద్వారా ఆధారితంగా ఉండేటటువంటి ప్లే స్కూల్స్ లాగా ఉండేవి. అయితే వాటిలో కేవలం న్యూట్రిషన్ ఫుడ్ అందించడం వరకే పరిమితమైనటువంటి సందర్భం. అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్లే స్కూల్ సిస్టంలోకి ఈ యొక్క ఐసిడిఎస్ నిర్వాహకుల్ని టీచర్లుగా నియమించాలి అనేటటువంటిది మనం ఇక్కడ ఒకటి గమనించాలండి. ఏమిటది? టీచర్ అంటే ఎవరు బోధించేవాళ్ళు, లేదా ఎవరు ఆ పిల్లలకి సరిపోయేటట్లు పిల్లల్ని ప్లే స్కూల్లో నిర్వహణ చేయగలరు అనేటువంటిది ఇక్కడ ప్రాథమికమైన అంశం. ఐసిడిఎస్లోనా లేదా ఇతరేతర అంగన్వాడీ కేంద్రాల్లోనా నిర్వహణ జరుగుతున్నటువంటి అవన్నీ కూడా అక్కడ టీచింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండాలని కోరుకోవడం లేదు. అయితే ఆ పిల్లలకు సరిపోయేటటువంటి కౌశలాలను అందించగలిగేటటువంటి స్కిల్స్ ఏమిటి? కౌశలాలు. పిల్లవాడు 1 అంటే ఏం చూపించాలా? నంబర్ మొదట 1 అంటే ఏది చూపించాలా? ఒక చెట్టును చూపించాలా, లేదా చెట్టుకు ఉండేటటువంటి ఆకులను చూపించాలా? చెట్టును చూపిస్తే చెట్టు 1 అని చెప్తాడు. అలాగనే దానికి ఉన్నటువంటి ఆకును తీసుకొచ్చి తన దగ్గర చెప్పితే 1 అని చెప్తాడు. అది ఇది ఒకటేనా అనేటటువంటి ఆలోచన దృక్పథంలో పిల్లవాడికి శాస్త్రీయమైనటువంటి ఆలోచన రావాలి. ఎందువల్ల చెట్టుకు మళ్ళీ కొన్ని వేల ఆకులు ఉంటాయి. అందువల్ల అలాంటి ఆలోచనల్లో వీళ్ళని పెంచాలి. పిల్లల్ని ఆ యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్లే స్కూల్ సిస్టమ్ శాస్త్రీయమైన పద్ధతిలో న్యూమెరికల్ భావజాలంతో దీన్ని తీసుకొచ్చారు. మంచి పద్ధతి, శాస్త్రీయ అవగాహనతో కూడుకున్నటువంటి. ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది. దానివల్ల పిల్లలు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి, మెదడు ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది అనేటటువంటి, దీన్ని ఎవరు కాదనడం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరు? ఉదాహరణకు ఒకటి చెప్పదలుచుకున్నాం. పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళని, అంటే డిగ్రీ, బీఈడి, ఎంఈడి, పిహెచ్డి, ఎంఫిల్ ఇట్లా చేసినటువంటి వాళ్ళని చిన్నపిల్లలకు చదువు చెప్పేటటువంటి విద్యార్థులుగా బోధించకూడదు అనేటువంటి ఒక ప్రాథమిక సూత్రం ఉంది. మరి ఎవరు బోధించాలా అంటే ఓన్లీ టీటీసీ చేసినటువంటి వాళ్ళు మాత్రమే. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీటీసీ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ చేత ఈ చిన్నపిల్లలకు ఈ యొక్క
విద్యా విధానాన్ని అమలు చేయాలి అనేటటువంటిది ఒక ప్రాథమిక సూత్రం. అంటే ప్రపంచవ్యాప్త ప్రాథమిక సూత్రం. నేను పిహెచ్డీ చేసిన వాడిని పోయి పిల్లవాళ్ళ దగ్గర కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పాలి అంటే నా యొక్క ఆలోచన దృక్పథంతో, నా యొక్క భావజాలంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది శుద్ధ వేస్ట్. ఆ పిల్లలకి ఏ విధమైనటువంటి కౌశలాలు రావు. వాళ్ళతో మింగిల్డ్ అయిపోయి వాళ్ళ భావాలతో ఏకీకృతమైపోయేటటువంటి శిక్షణ తీసుకున్నటువంటి ఆ యొక్క టీచర్లను నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి టీచర్లకు సంబంధించిన వాళ్ళు ఎక్కడికి ఉన్నారు? ఇప్పుడు వేల మంది టీచర్లు కావాలి. అలాగనే ఆ ప్లే స్కూల్స్ని ప్రైమరీ స్కూల్లోకి మెర్జ్ చేయాలి అంటున్నారు. మరి ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరు? అలాగే దానికి సంబంధించినటువంటి రూముల కొరత, ఆ రూముల కొరతని ఎలా తీర్చాలి? మేము చదువుకునే సందర్భంలో 30 ఏళ్ల క్రితం ఏం చెప్పేవాళ్ళు? విద్యార్థి సంఘాలు, యూనియన్లు, మేధావులు, పౌర సంఘాలన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉండవు. ఏం చదువులు అంటే చెట్ల కింద చదువులు అని ఒక నిక్నేమ్ పెట్టేసేవాళ్ళు. మేము గుడిసెలో చదువుకున్నాము. ప్రభుత్వ జూనియర్ కళాశాల పత్తికొండలో మేము గుడిసెలో చదువుకున్నాం. మా విద్యా విధానాన్ని 8, 9, 10 ఈ 3 తరగతులు. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత షెడ్యూల్ అంటే టప్పని షెడ్ వచ్చాయి, జంక్షన్ షెడ్, ల్యాబ్లు మాత్రం రూమ్లు ఉండేవి. సో ఇట్లాంటి విద్యా విధానం 30 ఏళ్ళకి చెప్తున్నది. ఇప్పటికీ రూమ్ల కొరత ఇంకా ఉంది. ఎంత కొరత ఉందని ఒక్క ఆంధ్రప్రదేశ్లో, భారతదేశం మొత్తంగా చెప్పదలుచుకోలేదు, ఎంత రూమ్ కొరత ఉందనేటటువంటిది ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలే చెప్తున్నాయి. ఇంకా దాదాపు 21,900 పాఠశాలల కొరత, రూముల కొరత ఉంది అని మళ్ళీ చెప్పదలుచుకున్నాను. 21,900 రూములు కావాలి నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలంటే. ఆంధ్రప్రదేశ్లో ప్లే స్కూల్లోన నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలంటే, ప్రాథమిక విద్యను అమలు చేయాలి అంటే 21,900 రూములు కావాలి. మళ్ళీ అన్ని రూములు కలిగినటువంటి పరిస్థితులు మనం ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ పై తరగతులు ఏం చేయాలా? ఈ పిల్లలు తీసుకొచ్చి పై తరగతులు నడుస్తున్న క్లాసుల్లో కూర్చోబెడితే పై తరగతి పిల్లల్ని ఎక్కడ పంపించాలా? సో ఇలాంటి అగోచరమైనటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క విద్యా విధానాన్ని అమలు చేయడం అనేటువంటిది ఇబ్బందిపూర్వకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మనకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి పరిస్థితులు భారతదేశంలోని ఏ స్కూళ్ళు, ఏ రాష్ట్రంలో పరిస్థితులు కూడా సక్రమంగా లేవు. అందువల్ల ఈ విద్యా విధానాన్ని కొనసాగించేటప్పుడు, ఈ విద్యా విధానాన్ని ప్రారంభించేటప్పుడు, ఈ విద్యా విధానంలో మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ప్రాథమిక పునాదిని భద్రంగా వేస్తే తప్ప పై తరగతి 10+2 కావచ్చు, లేదా డిగ్రీ 4 తరగతుల 4 సంవత్సరాల కోర్సు కావచ్చు, ఆ తర్వాత ఎంఫిల్ని కట్ చేశారు. ఎంఫిల్ అసలే లేదని చెప్పారు. పిహెచ్డీ కావచ్చు, లేదా ఇన్నోవేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా శాస్త్రీయ సంబంధమైన సంస్థలు కావచ్చు. వీటికన్నిటికీ నిధుల కొరత బలంగా ఉంది. ప్రభుత్వం మొట్టమొదట నిధులను సపోర్ట్ చేయాలి. అంటే ఈ నూతన విద్యా విధానంలో 6% నిధులు ఇస్తాము అని చెప్తున్నారు. అది ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు అమలవుతుందో తెలియదు. ఉదాహరణకు తీసుకుంటే గత 7 ఏళ్ల ప్రభుత్వంలో, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్కి కేటాయించినటువంటి నిధులు కానీ, లేదా ఉన్నత విద్యా సంస్థలకి కేటాయించినటువంటి నిధులు కానీ ఒకసారి మనం అంచనా వేస్తే ఈ సంవత్సరం ఉదాహరణకి ఒక 500 కోట్లు లేదా 1000 కోట్లు కేటాయిస్తే ఏం చేస్తున్నారు? ఉదాహరణ 1000 కోట్లే కేటాయించారంటే, ఉదాహరణ 1000 కోట్లు కేటాయించారంటే దాన్ని ఏం చేస్తున్నారు? ఉన్నత విద్యా సంస్థలకు, యూనివర్సిటీకి కేటాయించినటువంటి నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు చేయడం లేదు. ఎంత ఖర్చు చేస్తున్నారు? 1000 కోట్లకు గాను కేవలం 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిమైనింగ్ 6,700 కోట్లు మిగులుగా ఉంటున్నాయి. నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ వచ్చేటప్పటికి ఉన్నత విద్యాశాఖకి ఏం చేస్తున్నారు? ఆ 700 కోట్లకి ఇంకొక 100 కోట్లు కలిపి ఏం చేస్తున్నారు? 800 కోట్లు ఇస్తున్నారు. సో ఇట్లా, లేకపోతే 1000 కోట్లకి ఒక 200 కోట్లు ఇస్తున్నారు. దీంతో నిధులు పెంచామని చెప్పి ప్రగల్భాలు చెప్పడం తప్ప వాస్తవిక దృక్పథంలో విద్యా వ్యవస్థకు నిధులు పెంచినటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. నిధుల ఇంత పెద్ద దేశానికి ఇంత సంఖ్య ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఉన్నటువంటి మొత్తంగా విద్యార్థి కేంద్రంగా ఉండేటటువంటి విద్యా విధానాన్ని
రూపొందించడం కోసం ఈ యొక్క నూతన విద్యా విధానంలో మరిన్ని సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మొత్తం విద్యారంగంలో నిపుణులు, విద్యారంగంలో ఉన్నటువంటి మేధావులు, పౌర సమాజం కోరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఈ నూతన విద్యా విధానాన్ని రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితిని ఉన్న సందర్భంగా ఈ విద్యా విధానాన్ని మరికొంతకాలం ఆలస్యం చేసైనా సరే ఇందులో ఉన్నటువంటి లోపాలని మార్చి మరింత ఉన్నతమైనటువంటి విద్యా విధానాన్ని భారత విద్యార్థులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం, దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి